ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 39 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. ఇప్పుడు 40వ శ్లోకానికి అవతారిక రూపంలో ఆచార్యులు చెప్తున్నాడు. కించ అన్యత్ అనంటూ మరొక విషయం ఏమనగా అని చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. శ్లోకం చదవండి. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ అంటే ఈ కర్మయోగంలో అభిక్రమనాశః అంటే ప్రారంభించబడినటువంటి కర్మ ఫలం ఇవ్వకుండానే నాశనమైపోతుంది అనేటువంటి సంభవము నాస్తి లేదు. ఫలం ఇవ్వకుండానే నాశనమైపోతుంది అనేది లేదు. అంటే ఫలము అవశ్యం భావి, ఫలం తప్పకుండా ఇస్తుంది ఈ కర్మయోగం. మరియు ప్రత్యవాయం అనంటే విపరీతమైనటువంటి ఫలం కూడా నా విద్యతే లేదు. అవశ్యంగా దాని ఫలాన్ని ఇస్తుంది, విపరీత ఫలాన్ని ఇవ్వదు. అస్య ధర్మస్య ఈ ధర్మం యొక్క స్వల్పము కూడా మహతః భయాత్ గొప్ప భయం నుండి త్రాయతే అంటే రక్షించును. అంటే ఈ కర్మయోగాన్ని ఏ స్వల్పం ఆచరించినా కూడా అది గొప్ప భయం, ఏది జన్మించుట మరణించుట అనేటువంటి సంసార భయం నుండి తప్పిస్తుంది. ఏ విధంగా అంటే జ్ఞానము ద్వారా. ఈ కర్మ జ్ఞానానికి సాధనమైతుంది. జ్ఞానము జన్మవరణోప సంసార నివృత్తికి హేతు ఉన్నది. ఈ ప్రకారంగా కర్మ అవశ్యముగా దాని ఫలాన్ని ఇస్తుంది, విపరీత ఫలం ఇవ్వదు. మరి ఏ కొద్ది స్వల్పమైనటువంటి కర్మయోగాన్ని ఆచరించినా కూడా అది మహత్తరమైనటువంటి సంసార భయం నుండి రక్షిస్తుంది అని శ్లోకార్థము. భాష్యం చూడండి. నేహాభీతి నా ఇహ నేహ గుణసంధి అయింది అక్కడ. ఇక్కడ ఇహ అంటే ఇక్కడ అంటే మోక్ష సాధనమైనటువంటి కర్మయోగం నందు మోక్ష మార్గే కర్మయోగే మోక్ష మార్గమైనటువంటి కర్మయోగం నందు అభిక్రమనాశః అనగా అభిక్రమ అంటే ప్రారంభ, తస్య నాశః నాస్తి. అభిక్రమణం అంటే ప్రారంభం. అంటే కర్మను ప్రారంభించామనుకోండి, నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మానుష్ఠానము కర్మయోగము ప్రారంభించితే దానికి అనిశ్చితమైనటువంటి ఫలము లేదనేది లేదు. అంటే నిశ్చయముగా దాని ఫలాన్ని ఇస్తుంది తప్పకుండా. ప్రారంభించినటువంటి కర్మ తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. అభిక్రమ నాశం అంటూ లేదు. ప్రారంభించినటువంటి కర్మకు ఫలం ఇవ్వకుండానే నాశనం అవుతుంది అనేది లేదు. ఏ విధంగా యత కృష్యాదేహే యోగ విషయ ప్రారంభస్య నా అనైకాంతిక ఫలత్వం ఇత్యర్థః. ఏ విధంగా కృషి వాణిజ్యాదులు ప్రారంభించారనుకోండి, అవి నియమం చేత వాటి యొక్క ఫలాన్ని ఇస్తాయి అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయదారుడు కృషి చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, అన్ని సరిగా చేస్తాడు. భూమిని చక్కగా సాగు చేయడము, చక్కగా చదునుగా దాన్ని మంచిగా దున్ని మరి దానిలో మొక్కలు వగైరా విత్తనాలు అవన్నీ వేస్తాడు. కానీ అది ఏపుగా పెరిగి సఫలమయ్యి పంటని ఇస్తుంది అని గ్యారంటీ లేదు. ఎందుకు? ఈశ్వరుని ఆధీనంలో ఉన్నది. పంట అయితే వేస్తాడు, కానీ అనావృష్టి ఏర్పడిందనుకో, అతివృష్టి ఏర్పడిందనుకో, లేదా ఈతి బాధలు వచ్చినాయి అనుకో. ఈతి బాధలు అంటే పశువుల చేత పక్షుల చేత, పక్షులు వచ్చి మొత్తం పంట చేనే పాడి చేసిపోతాయి. ఒకసారి కొన్ని మిడతలు ఇట్లా కుచ్చలు మొత్తం మిడతలు లేచి ఒక పట్టని ఒక రాష్ట్రాన్ని అవి మొత్తం నాశనం చేసుకుంటూ పోయినాయి. రాజస్థాన్ లో మొన్న అప్పుడు 2 ఏళ్ల కింద. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు రైతు? తాను చేసే కృషి చేస్తున్నాడు శక్తివంచన లేకుండా, కానీ వాని ప్రారంధము లేదా దైవ ప్రకోపము ఏదన్నా ఒకటి ప్రతిబంధకం వచ్చి ఆ పంట రాకపోవచ్చు. నిశ్చితం లేదు. వాణిజ్యం చేస్తాడు ఒక్కొక్కడు, లాభాలు వస్తాయని గ్యారంటీ ఉన్నది?
సీజన్ బట్టి ఒక్కోసారి లాభాలు వస్తాయి, ఒక్కోసారి లాభాలు రావు. అది నిశ్చితం లేదు. కానీ కర్మఫలం అట్లా కాదు, నిశ్చితంగా ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. యోగ విషయే ప్రారంభస్య నా అనైకాంతిక ఫలత్వం. అనైకాంతికం అంటే అనిశ్చితమైనటువంటి ఫలత్వము కర్మయోగంలో లేదు. అంటే నిశ్చితమైనటువంటి ఫలము ఉంది, తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. కించ ఇంతేకాకుండా నాపి చికిత్సావత్ ప్రత్యవాయో విద్యతే. చికిత్సలో వలె ఇప్పుడు ఒక వైద్యుడు ఒక రోగికి మందు ఇచ్చాడు, ఔషధాన్ని ఇచ్చాడు. ఆ ఔషధము సరిగ్గా ఆ రోగికి పనిచేస్తుంది అని ఏమి నియమం లేదు. ఆ రోగి యొక్క ప్రారంధమే సరిగ్గా లేకున్నా గాని, లేదా వైద్యునిలో ఏమైనా త్రుటి జరిగినా గాని అది విపరీతంగా అవుతుంది. ఆ రోగం ఎక్కువ కావచ్చు, లేదా రోగి మరణించవచ్చు, లేదా ఆ రోగానికి తోడుగా మరొక రోగం ఉత్పన్నం కావచ్చు. ఏమంటారు దానికి? సైడ్ ఎఫెక్ట్స్, వేరే రోగాలు వస్తాయి. వైద్య శాస్త్రంలో కూడా నియమితమైనటువంటి ఫలము, ఆ గుణము కలుగుతుంది అనేటువంటి నియమం లేదు. విపరీతం కూడా కలగవచ్చు. కింటు భవతి, మరి కర్మఫలం ఏమిటి అనంటే స్వల్పమప్యస్య యోగ ధర్మస్య అనుష్ఠితే త్రాయతే అనగా రక్షతి. దేని నుండి? మహతః సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాత్ అన్నాడు. ఈ కర్మయోగము స్వల్పమైన ఎందుకు కాదు, అనుష్ఠించినట్లయితే మహత్తరమైనటువంటి జన్మ మరణ రూప సంసారం అనేటువంటి భయం నుంచి అది రక్షిస్తుంది. అది కూడా నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి అది దోహదమవుతుంది. జ్ఞానం చేత సంసారం యొక్క నివృత్తి అవుతుంది. ఆనందగిరి టీక చూడండి. కించ అన్యత్ అని భాష్యకారులు ఏదైతే అవతరణిక చేశాడో దాని భావం చెప్తున్నాడు. కించ అన్యత్ అన్నాడు అంటే ఏమన్నట్టు అది చెప్తున్నాడు. ఇంతేకాకుండా అని సామాన్య అర్థం, కానీ దానిలో రహస్యం ఏంది అది చెప్తున్నాడు. నన్ను కర్మానుష్ఠానస్య అనైకాంతిక ఫలత్వేన అకించిత్ కరత్వాద్ అనేక అనర్థ కలుషితత్వేన దోషవత్వాచ్చ యోగ బుద్ధి అపి నా శ్రద్ధేయా ఇది తత్రాహ కించయితి. కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది నియమము చేత ఫలాన్ని ఇవ్వదు. అందువల్ల అది అప్రయోజకము, ఏం ప్రయోజనం లేదు దానికి. ఇదొక దోషం. మరియు అనేక అనర్థ కలుషితత్వేన దోషవత్వాత్, కర్మ చేత అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతాయి. ఆ అనర్థాల చేత కలుషితమైనందువలన ఆ కర్మ దోషయుక్తంగా ఉంది. అందువల్ల కర్మానుష్ఠానం నందు శ్రద్ధను పెట్టదగినది కాదు, శ్రద్ధేయం కాదు అని ఇది అభిప్రాయం కించ అన్యత్ అనే శబ్దానికి. అప్పుడు దాని సమాధానం చెప్పబడింది కించ అన్యత్ అంట. అన్యచ్చ అంటే కించిత్ ఉచ్యతే కర్మానుష్ఠానస్య ఆవశ్యకత్వే కారణమితి యావత్. ఈ కర్మ విషయంలో కించిత్ ఆవశ్యకమైనటువంటి కారణము చెప్పవలసి ఉంది. ఇక్కడ ఏమిటి అది శ్లోకంలో చెప్పినాడు భగవంతుడు. నేహాభిక్రమణాశోస్తి అని. కర్మణాస సమాధేహే అనుష్ఠాతం అశక్యత్వాద్ అనేక అంతరాయ సంభవాత్ తత్ఫలస్య చ సాక్షాత్కారస్య దీర్ఘకాల అభ్యాస సాధ్యస్య ఏకస్మిన్ జన్మని అసంభవాద్ అర్థాద్ యోగి భ్రశ్యేత అనర్థే చ నిపతే ఇత్యాశంక్య ఆహ నేహ ఇతి. కర్మణా సహ సమాధేహే అనుష్ఠాతం అశక్యత్వాత్. కర్మ సహితంగా సమాధిని అనుష్ఠానం చేయుట, సమాధిని శీలించుట ఇది అశక్యం ఉంది. కర్మ చేసుకుంటూ సమాధిని శీలించుట ఇది అశక్యం ఉంది. మరి సమాధికి అనేకమైనటువంటి అంతరాయాలు కలుగుతాయి కాబట్టి ఆ సమాధి యొక్క ఫలం సాక్షాత్కారం ఏదైతే ఉందో అది దీర్ఘకాల అభ్యాస సాధ్యం ఉన్నందువలన, దీర్ఘకాలం అని అంటే చాలా కాలం అని చెప్పొచ్చు, కొన్ని జన్మలని కూడా చెప్పొచ్చు. సాక్షాత్కారం కలగాలంటే సమాధి చేత కొన్ని జన్మలు కూడా పడతాయి. అదే చెప్పినాడు ఏకస్మిన్ జన్మని అసంభవాత్. ఒక జన్మ యందు సమాధి పరిపక్వతను చెందుట, సాక్షాత్కారం కలుగుట ఇది అసంభవం ఉన్నందువలన, మరి ఆ సమాధి కర్మ రెండింటినీ సహా అనుష్ఠానం చేయుట అశక్యం ఉన్నందువలన ఈ యోగి భ్రశ్యత, యోగి భ్రష్టుడైపోతాడు. మరియు అనర్థేచ నిపతే, అనర్థం నందు పడిపోతాడు. అంటే అనర్థమైంది జన్మమరణ రూప సంసారంలో పడిపోతాడు.
సాక్షాత్కారం కలగకపోతే ఏమవుతుంది? జన్మరణ రూప సంసారం ప్రాప్తమవుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు నేహ అని భాష్యాన్ని చెప్పినాడు. ప్రతీకత్వేన ఉపాత్తస్య నకారస్య పునః అన్వయ అనుగుణత్వేన నాస్తి ఇది అనువాదః. అయితే శ్లోకంలో 2 నకారాలు వచ్చినాయి. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. నా ఇహ అని మొదట్లో నకారం ఉన్నది, నా విద్యతే అని అక్కడ నకారం ఉంది. ఈ 2 నకారాల యొక్క ప్రయోగం చేయుట ఏం అవసరం లేదు ఇక్కడ. దీనికి ఏమంటారంటే అత్యుక్తి అంటారు. అత్యుక్తి అంటే అతిగా చెప్పుట, ఉక్తి అంటే చెప్పుట, అతి అంటే అధికంగా చెప్పబడింది ఇది. దానికి 2వ నకారానికి ఏం ప్రయోజనం లేదు, కేవలం మొదటి నకారం యొక్క అనువాదం చేస్తుంది అని అనుకోవాలి అంతే. ఇక్కడ ఎత్తు కర్మానుష్ఠానస్య అనైకాంతిక ఫలత్వేన అకించిత్ కరత్వం ఉక్తం తద్దూషయతి యథా ఇతి. అయితే ఈ కర్మానుష్ఠానానికి నిశ్చయముగా నియమం చేత ఫలము లభించదు అని మేము చెప్పాం కదా అని పూర్వపక్ష అంటే ఆ పూర్వపక్షని దూషిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. యథా ఇతి అని అంటూ యథా కృష్యాదేహే అంటే కృష్యాదులను చేసినప్పుడు నియమం చేత ఏ విధంగా ఫలము లభించదో, ఫలము లభించవచ్చు, లభించకపోవచ్చు, కానీ నియమం చేత లభిస్తుందని ఏమీ గ్యారంటీ లేదు. అట్లా ఇక్కడ లేదు అంటాడు. ఈ కర్మానుష్ఠానంలో కర్మయోగ విషయంలో అట్లా అనైకాంతికత్వం లేదు, ఐకాంతికత్వం అంటే నిశ్చయంగా ఫలము తప్పకుండా ఉంటుంది అని చెప్పినాడు. కృషి వాణిజ్యాదేహే ఆరంభస్య అనియతం ఫలం సంభావన మాత్ర ఉపనీతత్వాత్ నా తథా. కృషి వాణిజ్యాదులకు ఆరంభించినట్లయితే నియమం చేత ఫలము అనేది సంభావన మాత్రం, అంటే కేవలం సంభావన అంటే ఊహించాలి, ఫలం వస్తుందని ఊహించాలి, కానీ వస్తుందని గ్యారంటీ లేదు. సంభావన మాత్రం ఉంది, వస్తే రావచ్చు, రాకపోతే రాకుండా ఉండొచ్చు. కానీ తథా నా ఆ విధంగా కర్మణి వైదికే ప్రారంభస్య ఫలం అనియతం యుజ్యతే శాస్త్ర విరోధాది ఇత్యర్థ. ఆ విధంగా ఈ కర్మలయందు అనియత ఫలత్వం లేదు, నియత ఫలత్వం ఉంది, ఐకాంతిక ఫలత్వం ఉంది. ఎందుకు? వైదిక కర్మలు కాబట్టి, వేదములో విధానం చేసినవి కాబట్టి వాటికి ఫలం తప్పకుండా ఉంటుంది. లేకపోతే శాస్త్రానికి విరోధం అవుతుంది. ఫలం వస్తే వస్తుంది, లేకపోతే లేదు, చేసుకో కర్మ అంటే ఎవడని చేస్తాడా? ఎవడు ప్రవృత్తుడు కాదు. మరి శాస్త్రానికి ఏమైనా ప్రామాణ్యత, ఏమైనా విలువ ఉంటుందా? అట్లా చెప్తే లేదు, తప్పకుండా ఫలం కలిగి తీరుతుంది, చేసుకో అని శాస్త్రం చెప్పింది. శంసనాథ్ ఇది శాస్త్రం, శాసనం చేస్తుంది, విధానం చేస్తుంది, చేసుకో, నీకు తప్పకుండా ఫలం కలుగుతుంది అని చెప్పింది. మరి శాస్త్రంలో ఏ విధంగా విధానం చేయబడిందో ఆ ప్రకారంగా కర్మానుష్ఠానం చేస్తే తప్పకుండా ఫలం ప్రాప్తం అవుతుంది. ఒకవేళ వానికి ఫలం దొరకలేదని అంటే ఆ కర్మానుష్ఠానంలో ఏదో త్రుటి జరిగింది, ఏదో లోపం జరిగింది. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఋత్వికులు సరిగా మంత్రోచ్చారణ చేయలేకపోవచ్చు, ఉచ్చారణ చేసినా గాని ఉదాత్త చోట అనుదాత్త, అనుదాత్త చోట ఉదాత్త, ఈ విధంగా చేయొచ్చు. లేదా సామగ్రులలో లోపం జరగవచ్చు, ఏదైనా సామగ్రి లేకుంటే అవి అయితే నడతత్తి అని అంటాడు. మధు శర్కర సమర్పయామి అని అంటే మధు లేదాడా, వాడే అంటాడు. లేకున్నా గాని మధు శర్కర సమర్పయాం అంటాడా, లేదాడా? ఆడ ఏముండదు, అన్ని మంత్రాలు అయితే చదువుతా ఉంటాడు, ఆడ వస్తువులు ఏం లేవు. ఈ విధంగా చేస్తే అది కర్మ సఫలమవుతుందా? విపరీత ఫలాన్ని ఇస్తుంది. వృత్తాసురుని యొక్క తండ్రి ఫస్ట్ అతడు ఇంద్రుణ్ణి చంపే సమర్థుడైనటువంటి సంతానాన్ని కనాలని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం విధిపూర్వకంగా శాస్త్రోక్త ప్రకారంగా అంతా జరిగింది. కానీ ఋత్వికులు మంత్రోచ్చారణ లోపల స్వరభేదం చేశారు. ఉదాత్త చోట అనుదాత్త, అనుదాత్త చోట ఉదాత్త చేసేసరికి ఆ స్వరభేద మాత్రం చేతనే విపరీత ఫలం లభించింది. ఏమి? ఇంద్రుని చేత చంపబడేటువంటి కొడుకు వృత్తాసురుడు పుట్టాడు. అట్లా చూడు, చాలా గహనం. కర్మణ గహనో గతి అన్నట్టు కర్మ చాలా సూక్ష్మం ఉంటది. ఏ మాత్రం కూడా కించిత్ పొరపాటు అయినా గానీ కర్మ ఫలాన్ని అయితే ఇయ్యదు, విపరీత ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మానుష్ఠానంలో చాలా విధి నియమాలు బాగుంటాయి కాబట్టి అవి విధిపూర్వకంగా చేస్తేనే ఫలాన్ని ఇస్తాయి. కానీ శాస్త్రం అయితే విధానం చేసింది.
నువ్వు విధిపూర్వకంగా చేసినట్లయితే తప్పకుండా ఫలం దొరుకుతుంది అని. ఆ విధంగా నిదర్శనాలు కూడా ఉన్నాయి కదా. పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథ మహారాజు. సంతానం కలిగిందా లేదా? సంతానం కలిగింది. ద్రుపదుడు కూడా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుంచే యాజ్ఞసేని ఎవరు ద్రౌపది మరి దృష్టద్యుమ్నుడు ఉత్పన్నమైనారు. విధిపూర్వకంగా చేస్తే ఫలం ఇస్తుంది. కానీ ఏదైనా కించిత్ త్రుటి జరిగిందంటే విపరీత ఫలాన్ని ఇస్తుంది. అయితే శాస్త్రోక్తంగా చేస్తే మాత్రం తప్పకుండా నియత ఫలము ఉంటుంది. ఎత్తు ఉత్తమ్ అనేక అనర్థ కలుషితత్వేన దోషవద్ అనుష్ఠానం ఇది తత్ర కించయితి. అయితే అనేక అనర్థ కలుషితం చేత దోషదూషితమైనందువలన కర్మ అనుష్ఠించుటకు యోగ్యము కాదు, శ్రద్ధేయం కాదు అని అంటిమి కదా. అంటే అట్లా కాదు. ఇతః అపి కర్మానుష్ఠానం ఆవశ్యకం ఇది ప్రతిజ్ఞాయ హేతువంతరమపి స్ఫుటయతి నాపీతి. ఇతః అపి అంటే ఈ కారణం వల్ల కూడా కర్మానుష్ఠానము ఆవశ్యకముంది అని ప్రతిజ్ఞ చేసి దానికి హేతువంతరం కూడా చెప్పినాడు. అనంటే విపరీత ఫలాన్ని ఇవ్వదు అని నాపీతి అని చెప్పినాడు. నాపి చికిత్సా వత్ ప్రత్యవాయో విద్యతే. చికిత్స వలె ప్రత్యవాయం అంటే విపరీత ఫలం దొరకదు. చికిత్సాయాం హి క్రియమానాయాం వ్యాధి అతిరేకో వా మరణం వా ప్రత్యవాయో అపి సంభావ్యతే కర్మ పాకస్య దుర్వివేకత్వాత్. చికిత్సా శాస్త్రంలో ఔషధ ప్రయోగం చేసినప్పుడు రోగికి మందు ఇచ్చేటప్పుడు ఏదైనా కొంచెం త్రుటి జరిగినట్లయితే అప్పుడు వ్యాధి అతిరేక, ఆ వ్యాధి అధికం కూడా కావచ్చు, లేదా రోగికి మరణం కూడా ప్రాప్తం కావచ్చు, లేదా ప్రత్యవాయ అపి సంభావ్యతే, లేదా దోషాల వల్ల వేరే రోగాలు కూడా రావచ్చు. ఈ విధమైనటువంటి ప్రమాదము చికిత్సలో ఉంది. ఎందుకు అనంటే కర్మపాకస్య దుర్వివేకత్వాత్. ఎందుకంటే రోగి యొక్క కర్మ చెప్పడానికి రాదు. వాని కర్మ ఎట్లా ఉన్నదో. వాడు పోయేదే గనుక ఉంటే ఔషధం పనిచేయదు. ఒకవేళ వైద్యుని యొక్క ప్రమాదమే జరిగిందనుకో రోగి మరణించవచ్చు, అధికంగా కూడా కావచ్చు రోగము. ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. కానీ నా తథా అట్లా కాదు ఇక్కడ. ఎందుకంటే కర్మానుష్ఠానే దోష అస్తి విహితత్వాత్ ఇత్యర్థః. దోష న అస్తి అని నకారం ముందు ఉన్నది. ఏది? నా తథా చోట ఆ నకారాన్ని ఇక్కడ అస్థికి జోడించాలి. నా అస్తి అంటే దోష నాస్తి. ఏ విధంగా చికిత్సా శాస్త్రంలో వలె ఇక్కడ అట్లాంటి దోషాలేమీ లేవు. సంప్రతి కర్మానుష్ఠానస్య ఫలం పృచ్చతి కింతు ఇతు. మరి కర్మానుష్ఠానం యొక్క ఫలం ఏమిటయ్యా అనంటే శ్లోకంలో ఉత్తరార్ధం చేత చెప్పినాడు. ఉత్తరార్ధం వ్యాకుర్వన్ వివక్షితం ఫలం కథయతి స్వల్పమపి ఇతి అని భాష్యంలో శంకరాచార్యులు స్వల్పమపి అస్య యోగ ధర్మస్య అనుష్ఠితే త్రాయతే రక్షతి మహతః సంసార భయాత్ జన్మమరణాది లక్షణాత్ అని చెప్పినాడు. మహత్తరమైనటువంటి జన్మమరణ రూప సంసార భయం నుంచి స్వల్పమైనటువంటి కర్మానుష్ఠానం కూడా యోగ ధర్మం కూడా కాపాడుతుంది. మహత్తరమైనటువంటి సంసార భయం నుండి కాపాడుతుంది. అంటే ఎట్లా? కర్మ సంసారం నుంచి ఎట్లా కాపాడుతుంది? సంసారానికి కారణమేవలు? అజ్ఞానం. కర్మ కూడా అజ్ఞాన రూపమే ఉంటది. అజ్ఞానాన్ని అజ్ఞానం నాశనం చేసింది. చీకటి చీకటిని పోగొట్టింది అని అంటే కుదురుతుందా? కుదరదు. శంకరాచార్యులు కూడా ఆత్మబోధలో చెప్పాడు కదా, అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అవిరోధితయా కర్మ. కర్మ అజ్ఞానానికి విరోధి కాదు, అవిరోధి ఉన్నది. ఆ అవిరోధి అనే వాటిలో నివర్తక భావం ఉంటదా? నాశక భావం ఉంటదా? ఉండదు. అవిద్యకు కర్మకు విరోధం లేదు కాబట్టి అవిద్యను కర్మ నాశనం చెయ్యదు. మరి ఎవరు నాశనం చేస్తారు? విద్యా విద్యాం నిహంత్యేవ. విద్యనే అవిద్యను నాశనం చేస్తుంది. ఏ విధంగా? తేజస్తిమిర సంఘవత్. విరోధి అయినటువంటి తేజము మరియు అంధకారానికి ఎట్లా విరోధం ఉన్నందువలన ప్రకాశం వచ్చేదే తడవు, చీకటి తత్క్షణమే మటుమాయమైపోతుంది. ఎందుకు? విరోధిత్వా. చీకటికి వెలుతురికి విరోధం ఉన్నందువలన విరోధి పదార్థాల్లో నాశక భావం నివర్తక భావం ఉంటుంది, కానీ అవిరోధి పదార్థాల్లో ఉండదు. అందువల్ల
ఇక్కడ కర్మ ఈ జన్మవరణ సంసారాన్ని నివృత్తి చేస్తది అంటే ఎలా చేస్తది అంటే టీకాకారులు చెప్పినారు, సమ్యక్ జ్ఞాన ఉత్పాదన ద్వారేణ రక్షణం వివక్షితం. స్పష్టంగా చెప్పినాడు. కర్మ ఏం చేస్తుంది? సమ్యక్ జ్ఞాన ఉత్పాదన ద్వారేణ, సమ్యక్ జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తూ సంసార నివృత్తి కారణమైంది. అంటే సాక్షాత్ కారణం కాదు, పరంపరా కారణం, పరంపరా సాధనం. కర్మ సాక్షాత్తుగా సంసారాన్ని నివృత్తి చేయదు. అయితే ఆ జ్ఞాన ఉత్పాదనం యందు కర్మ కారణం ఉన్నది, సాధనం ఉన్నది. ఈ విధంగా మహత్తరమైనటువంటి జన్మరూప సంసారం నుంచి రక్షిస్తుంది కర్మ అని చెప్పినాడు. దానికి ఒక స్మృతి ప్రమాణం కూడా టీకాకారు ఇచ్చాడు. ఏమిటి అనంటే, సర్వ పాపేషు సక్తోపి ధ్యాయన్నింసమచ్యుతం యతి తపస్వీ భవతి పంక్తి పావన పావన ఇది స్మృతే ఇత్యర్థః. సర్వ పాపేషు సక్తః అపి, అనేక పాపములు చేసిన వాడైనప్పటికీ కూడా ఒక్క నిమిషం ఎందుకు కాదు అచ్యుతుని యొక్క ధ్యానం చేసిండు అనుకో, మనస్సును అంతర్ముఖం చేసుకొని మనసు నిండా నారాయణుణ్ణి స్మరిస్తూ అతని ధ్యానం చేసినాడు అనుకో, ఒక క్షణం ఎందుకు కాదు, ఒక నిమిషం ఎందుకు కాదు, అటువంటి యతి తపస్వి అయితాడు. ఎటువంటి తపస్వి అవుతాడు అనంటే, అన్ని విధాలైన పాపాలు చేసిన వాడైనా ఒక్క నిమిషం పాటు శ్రీ మహావిష్ణువును ధ్యానించిన వాడు పంక్తిని పవిత్రం చేసే వాళ్లను పవిత్రం చేయగలిగిన తపశ్శాలి అయి యతి అవుతాడు అంటాడు. పంక్తిని పావనం చేసేటువంటి వాళ్ళు, పంక్తిలో అనేక మంది కూర్చున్నారు, అందులో ఒక యతి, ఒక తపస్వి కూర్చున్నాడు అనుకో, ఆ పంక్తి మొత్తం పావనమైతుందంట. ఆ పంక్తినే పావనం చేసేటువంటి వాడు, ఆ పంక్తిని పావనం చేసేటువంటి వాళ్ళను కూడా పావనం చేసేటువంటి యతి అవుతాడు. ఒక్క నిమిషం ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానం చేస్తే వాడు ఎన్ని పాపాలు చేసిన వాడైనా కూడా, అంటే ఏమి, ఆ ఒక్క నిమిషం భగవంతుని ధ్యానంలోనే వాని పాపాలని పటాపంచలైపోయి వాడు ఉత్తమ యతి అయిపోతాడు అని చెప్పింది ఉన్నది. చూడు, అంటే ఇక్కడ కర్మ ఫలం చెప్పింది ఉన్నది. సమాధి అదొక క్రియ, మానసిక క్రియ, ధ్యానం, దానికి ఫలము ఈ విధంగా చెప్పింది ఉన్నది. కాబట్టి ఫలము నిశ్చితమున్నది అని చెప్పడం అయింది. తర్వాత యా ఇయం సాంఖ్య బుద్ధి ఉక్త యోగేచ వక్ష్యమాణ లక్షణ స. సాంఖ్య విషయంలో ఏ విధమైనటువంటి ఏ బుద్ధి చెప్పబడిందో, యోగంలో కూడా ఏ బుద్ధి చెప్పబడబోయే లక్షణాలు గలదో, అట్టి బుద్ధి ఏదైతే ఉందో అది నిశ్చయాత్మక బుద్ధి అని చెప్తున్నాడు. అంటే సాంఖ్య విషయంలో ఏ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చెప్పబడిందో అది యోగంలో కూడా చెప్పబోతున్నాడు. అంటే సాంఖ్యంలో, యోగంలో నిశ్చయాత్మక బుద్ధి అది ఒకటే ఉంటుంది, ఏకాయేవ, ఒకటే ఉంటుంది అని ఇదివరకు సాంఖ్య విషయంలో చెప్పాడు. ఇప్పుడు యోగ విషయంలో కూడా చెప్పబోతున్నాడు. ఆ నిశ్చయాత్మక బుద్ధి ఎలా ఉంటుంది? ఆత్మ నిర్వికారం ఉన్నది. ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాం కదా సాంఖ్య బుద్ధి చెప్పుకునేటప్పుడు, నా జాయతే మ్రియతే అని అంటూ, అవినాశిత తద్విధి అని అంటూ, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యం ఇచ్చత అని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఏమని చెప్పినట్లయింది? ఆత్మ వికారాలు లేనిది, సర్వగతము, నిత్యము, ఒక్కటే, స్వయం ప్రకాశము, అంటే ఏ ప్రమాణాల చేత తెలియబడేది కాదు అనేటువంటి నిశ్చయ రూప సాంఖ్య బుద్ధి ఏదైతే ఇంతకు పూర్వం మనం చెప్పుకుంటూ వచ్చామో, అదే విధంగా ఫలాసక్తిని విడిచి సిద్ధి అశుద్ధులలో సముడుగా ఉంటూ శాస్త్ర విహితాలైనటువంటి కర్మలను ఈశ్వరారాధన బుద్ధితో చేయబడేటువంటి ఏ నిశ్చయ రూప బుద్ధి, యోగ బుద్ధి ఉన్నదో అది కూడా ఏకాయేవ, అది కూడా నిశ్చయాత్మక బుద్ధి అని తెలుసుకోవాలి. ఈ విషయంలో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక అంటే, వ్యవసాయం అంటే ఈ రైతులు చేసే వ్యవసాయం కాదు. రైతులు పైర్లు పండిస్తారు కదా వ్యవసాయం చేసి, అది కాదు. వ్యవసాయం అంటే స్థిరమైనటువంటి, నిశ్చితమైనటువంటి స్వరూపం గల బుద్ధి. ఇహ అంటే ఇక్కడ అంటే ఈ శ్రేయో మార్గంలో, మోక్ష మార్గంలో, ఏక, ఒక్కటే,
హే కురునందన, హే అర్జున అని చెప్తూ, ఇక అవ్యవసాయనం అంటే నిశ్చయం లేనటువంటి వాళ్ళ యొక్క బుద్ధులు ఎట్లా ఉంటాయి? బహుశాఖాహ అంటే అనేకమైనటువంటి శాఖలు అంటే భేదాలు కలవి. మరి ఇంకెలా ఉన్నాయి? అనంతాహ అనంతములు అంటే అంతము లేనటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి బుద్ధులు అనేకం ఉంటాయి. కానీ శాస్త్రోక్తమైనటువంటి నిశ్చయాత్మక బుద్ధి ఒకటే. సాంఖ్యంలో గాని యోగంలో గాని నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది, అనేక భేదాలు లేవు. కానీ ఎవరైతే అవ్యవసాయాత్మికులు ఉంటారో అంటే అనిశ్చిత బుద్ధి కలిగిన వారు, అంటే విపరీత బుద్ధి లేదా చంచల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ బుద్ధి నిశ్చయం కాదు, అది అనేక భేదాలుగా ఉంటుంది, అనంతమై ఉంటుంది, దానికి అంతం లేదు అని శ్లోకార్థము. భాష్యం వ్యవసాయ ఇతి వ్యవసాయాత్మిక అంటే నిశ్చయ స్వభావ ఏకా ఏవ బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఒకటే ఒకటి ఉంది. ఇతర విపరీత బుద్ధి శాఖాభేదస్య బాధిక. ఈ నిశ్చితమైనటువంటి ఏకమైనటువంటి వ్యవసాయాత్మక బుద్ధి ఏదైతే ఉందో బహుశాఖా భేద రూపమైనటువంటి విపరీతమైనటువంటి ఇతర బుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటికి బాధకం ఉన్నది, వాటిని బాధ చేస్తుంది, వాటిని నాశనం చేస్తుంది. విపరీత బుద్ధులను ఎట్లా నాశనం చేస్తుంది అంటే సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ అన్నాడు. సమ్యక్ ప్రమాణం అంటే ఇక్కడ తత్వమస్యాది మహావాక్య రూప ప్రమాణాల చేత ఉత్పన్నమైనటువంటి నిశ్చయాత్మిక బుద్ధి, అది ప్రమాణ జనితం ఉన్నది కాబట్టి ఇతర అప్రామాణికమైనటువంటి భేద బుద్ధులను అన్నిటిని కూడా నాశనం చేస్తుంది. ఇహ అంటే శ్రేయో మార్గే, ఈ మోక్ష మార్గం నందు లేదా కళ్యాణ మార్గం నందు. హే కురునందన, యాహ పునః ఇతరాః బుద్ధయః యాసాం శాఖాభేద ప్రచారవశాద్ అనంతో అపారో అనుపరతః సంసారో నిత్య ప్రతతో విస్తీర్ణో భవతి అన్నాడు. ఇక విపరీతమైనటువంటి ఇతర బుద్ధులు ఏ విధంగా ఉంటాయి? శ్లోకంలో ఉత్తరార్థంలో చెప్పినాడు కదా, బహుశాఖ అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయనం అంటే అనిశ్చిత బుద్ధి కలిగినటువంటి వారి యొక్క బుద్ధులు అనంతములు. బహుశాఖ భేదం చేత అవి కూడా అనంతములు ఉన్నాయి. దాన్ని వ్యాఖ్యానం చేసినాడు భాష్యకారుడు. యా పునః ఇతరా బుద్ధయ, ఏ ఇతర బుద్ధులైతే ఉన్నాయో యాసాం శాఖాభేద ప్రచారవశాత్, ఏ బుద్ధులైతే శాఖాభేదం చేత విస్తరింపబడి అనంతములుగా ఉన్నాయి మరియు అపారములై ఉన్నాయి, మరి అనుపరతములు ఉన్నాయి అంటే వాటికి ఉపరతి లేదు, వాటికి ఫుల్ స్టాప్ లేదు, వాటికి సమాప్తి అనేది లేదు, మరియు సంసారానికి హేతువులున్నాయి. నిత్య ప్రతత అంటే నిత్యము అల్లుకుంటూ విస్తరిస్తూ ఉన్నటువంటి అంటాడు. కర్మజాలము భేద బుద్ధులు అవి నిత్యం అల్లుకొని విస్తరింపబడతాయి. ఏ విధంగా అంటే పాచితీగ వలె. పాచితీగ ఉంటాయి కదా, సీతమ్మ వారి నూలుపోగ అంటారు. ఆ పాచితీగ చెట్ల మీదనే పుడుతుంది. కింద దానికి మొదలు నువ్వు ఎక్కడ లేకినా భూమి మీద కనపడేది, దానికి మొదలు చెట్ల మీదనే మొలుస్తుంది, చెట్టునంతా ప్రసరిస్తుంది, మొత్తం చెట్టునే కనపడకుండా చేస్తుంది. అట్లా విస్తరించింది ఏది? ఈ భేద బుద్ధి, అవ్యవసాయ బుద్ధి. భేద బుద్ధి విస్తరించి సంసారానికి హేతువైంది. అంటే మన స్వరూపాన్ని ఆచ్ఛాదనం చేసి సంసారాన్ని ప్రాప్తం చేసేటువంటి ఈ భేద బుద్ధులు కదా. భేద బుద్ధులు అంటే ఇక అనేకం తీసుకోవచ్చు. జీవ కా భేద్, జీవ జड़ का భేద్, జड़ का భేద్, జड़ ఈశ్ का భేద్, ఈశ జड़ का భేద్, ఇట్లా అనేక పంచభేద భేదాలు ఉంటాయి. ఈ పంచభేదాల చేత సంసారమే ప్రాప్తమవుతుంది భేద బుద్ధి చేత. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు వివక్షితమైనటువంటి భేద బుద్ధి ఏందనంటే అనేక శాఖల్లో అనేక రకాలమైనటువంటి అర్థవాద వాక్యాలు చెప్పబడ్డాయి. ఆ అర్థవాద వాక్యాలు విని నువ్వు ఇట్లా చేసుకో నీకు స్వర్గం పోతావు, ఇట్లా చేసుకుంటే నీకు పశు సంపద ప్రాప్తమవుతుంది, ఇట్లా చేసుకుంటే ధన సంపద ప్రాప్తమవుతుంది అని ఈ విధమైనటువంటి అర్థవాద వాక్యాలు భిన్న భిన్నంగా ఒక్కో శాఖలో భిన్న భిన్నంగా చెప్పింది ఉన్నది. వాటిని విని అవే పరమార్థములు, అవే పురుషార్థములు అనుకొని వాటిని నమ్మి వాటి అందే ఆసక్తమైనటువంటి బుద్ధులు కలవాళ్ళు, వీరు అవ్యవసాయాత్మక బుద్ధులు కలవాళ్ళు అని తెలుసుకోవాలి. ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్తవశాత్ చ ఉపరతాసు అనంత భేద బుద్ధిషు సంసార అపి ఉపరమతే. అయితే మరి ఈ భేద బుద్ధులు,
ఈ భేద బుద్ధుల వల్ల కలిగే సంసారం యొక్క ఉపరతి ఎప్పుడైతుంది అంటే ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్తవశాత్ అన్నాడు. తత్వమస్యాది మహావాక్య రూప ప్రమాణాల చేత ఉత్పన్నమైనటువంటి ఏ వివేక బుద్ధి ఉన్నదో దాని చేత ఈ భేద బుద్ధులన్నీ కూడా నష్టమైపోతాయి. దాంతోపాటు వాటి ఫలమైనటువంటి సంసారం కూడా ఉపరతమైపోతుంది, సంసారం కూడా నివృత్తి అయిపోతుంది. తా బుద్ధయో బహుశాఖాః బహువ్యః అటువంటి ప్రమాణజన్య జ్ఞానం చేత నాశనమగుటకు యోగ్యమైనటువంటి ఏ భేద బుద్ధులున్నాయో అవి అనేకములున్నాయి. బహువ్యః శాఖాః యాసాం తా బహుశాఖాః అనేక శాఖల్లో అటువంటి అర్థవాద వాక్యాలు భేద బుద్ధులు ఉత్పన్నం చేసే వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటి చేత కలిగేటువంటి భేద బుద్ధులు కూడా బహుశాఖాః అంటే బహుశాఖ అంటే ఇక్కడ వృక్షానికి అనేక శాఖలు ఎట్లా ఉంటాయో అట్లా కాదు. ఇక్కడ అంటే అనేక ఉపనిషత్తుల్లో అనేక శాఖల్లో అనేక విధాలుగా అర్థవాద వాక్యాలు చెప్పబడ్డాయి. ఆ వాక్యాల చేత కలిగినటువంటి ఏ భేద బుద్ధి ఉన్నదో అది కూడా అనేకం ఉన్నది అని తెలుసుకోవాలి. బహుభేదాః ఇత్యేతత్ అనేక భేదములు కలిగినటువంటి భేద బుద్ధులు ఉన్నాయి. ప్రతి శాఖ భేదేన అనంతాః చ బుద్ధయః ప్రతి శాఖకు ఒక్కొక్క శాఖకు అనంతమైనటువంటి అర్థవాద వాక్యాలు చెప్పబడ్డాయి. దాని చేత అనంతమైనటువంటి భేద బుద్ధులు ఉత్పన్నమవుతాయి. ఎవరికి? కేశాం అనంటే అవ్యవసాయనాం ఎవరి బుద్ధి అయితే అనిశ్చితమే ఉన్నదో నిశ్చయాత్మక బుద్ధి లేనటువంటి వారు అంటే వివేక రహిత బుద్ధులు అది చెప్పినాడు ఇక్కడ. ప్రమాణ జనిత వివేక బుద్ధి రహితానాం ఇత్యర్థః ప్రమాణ జనిత వివేక బుద్ధి లేనటువంటి వారు అవ్యవసాయులు. వారి యొక్క బుద్ధులు అనేకం ఉంటాయి. వాటి చేత వాళ్ళు జన్మవరణ రూప సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అని చెప్పింది. ఆనందగిరి టీక చూడండి. నన్ను బుద్ధి ద్వయ అతిరిక్తాని బుద్ధ్యంతరాణి అపి కానాదాది శాస్త్ర ప్రసిద్ధాని విద్యంతే తథాచ కథం బుద్ధిద్వయమేవ భగవత ఉపదిష్టం ఇది తత్ర ఆహ యా ఇయం ఇతి. ఆచార్యులు ఈ శ్లోకానికి అవతరణ భాష్యం ఏదైతే చేశాడో దాని భావం చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా శంకాకారుడు శంక చేయవచ్చు అని ఆచార్యులు భాష్యంలో యా ఇయం సాంఖ్య బుద్ధి ఉక్త యోగేచ వక్షమాణ లక్షణ స అని అంటూ చెప్పినాడు. శంక ఏమిటి ఇక్కడ అంటే చూడు, బుద్ధిద్వయ అతిరిక్తాని సాంఖ్యనిష్ట కర్మనిష్ట అని రెండు బుద్ధులు ఉంటాయని భగవంతుడు విభజన చేసి చెప్పాడు కదా. అయితే రెండు బుద్ధులే ఉంటాయని భగవంతుడు ఎందుకు చెప్పిండు? ఆ రెండు బుద్ధుల కంటే కూడా అతిరిక్తాన్ని బుద్ధ్యంతరాని వాటికంటే అతిరిక్తమైనటువంటి వాటికంటే భిన్నమైనటువంటి ఇంకా అనేక బుద్ధులు ఉంటాయి. ఎవరు చెప్పినారు అంటే కానాదాది శాస్త్ర ప్రసిద్ధాని. కానాద ఋషి వైశేషిక శాస్త్రకర్త ఆది అన్నాడు. ఇక నైయాయికులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా కర్మిష్ఠులను కూడా తీసుకోవాలి. పూర్వమీమాంసకులు కర్మనిష్ఠులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గీతాశాస్త్రంలో కూడా కర్మనిష్ఠ చెప్పబడింది, కానీ ఫలాసక్తి చేత కాదు, ఫలాభిసంధి రహితంగా చేయమని చెప్పింది కదా. కానీ కర్మిష్ఠులు ఏ విధంగా చెప్తారు? ఫలాభిసంధి యుక్తంగా చేయాలి అంటారు వాళ్ళు. మరి వాళ్ళని కూడా తీసుకోవాలి. ఇక్కడ కానాదాది శాస్త్ర ప్రసిద్ధ అని అంటాడు. కానాద శాస్త్రం అంటే వైశేషిక శాస్త్రము, న్యాయ శాస్త్రము మొదలైనటువంటి శాస్త్రాలు ప్రసిద్ధమైనటువంటి అనేక బుద్ధులు చెప్పబడ్డాయి. మరి రెండు బుద్ధులే ఉంటాయి, జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట అని. భగవంతుడు రెండు బుద్ధులు ఎందుకు చెప్పాడు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు భాష్యకారుడు చెప్పినాడు. యా సాంఖ్య బుద్ధి యుక్త అని అంటూ సాయేవ ఏక ప్రమాణభూత బుద్ధి ఇత్యాహ వ్యవసాయాత్మక ఇది శ్లోకం ద్వారా చెప్పినాడు కృష్ణ భగవానుడు. వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ పురునందన అన్నాడు. ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది, అనేక బుద్ధులు ఉండవు అని చెప్పినాడు. అయితే ఇతర బుద్ధులు ఏవైతే ఉంటాయో అవి సంసారానికి హేతువులున్నాయి. ఆ బుద్ధులను చెప్పినటువంటి కానాద ఋషి మొదలైనటువంటి వాళ్ళు కుదృష్టి కలవాళ్ళు అని చెప్పింది మనుస్మృతి. యావేద బాహ్యా స్మృతయః యాశ్చకాశ్చ కుదృష్టయః సర్వాస్తా నిష్ఫలా ప్రేత్య తమోనిష్టా హితా స్మృతాః. మనుస్మృతి 12వ అధ్యాయము 95వ శ్లోకం. యా వేద బాహ్యా స్మృతయః అంటే వేదము కంటే బాహ్యమైనటువంటి అంటే వేద విరుద్ధమైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాడు కదా,
ఏది కానాద ఋషి, గౌతమ ఋషి మొదలైనటువంటి వాళ్ళు వేదబాహ్యులు ఉన్నారు. యాశ్చ కాశ్చ కుదృష్టయ, దుష్ట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కుదృష్టి అంటే మంచి దృష్టి కాదు వాళ్ళది, అంటే వేదము చెప్పిన దానికి విరుద్ధంగా పోయి ఆలోచన చేసినారు వీళ్ళు. అటువంటి కుదృష్టులు ఏవైతే స్మృతులు చెప్పినారో అవి వేద బాహ్యములున్నాయి, వేద విరుద్ధములున్నాయి. ఆ స్మృతులను ప్రవృత్తం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమోనిష్టాహ, వాళ్ళు తమోనిష్ఠులు అంటే తమోగుణ ప్రధానం కలిగినటువంటి వాళ్ళు. మరియు వారి యొక్క ప్రయాస అంతా కూడా నిష్ఫలాహ సర్వాహ తాహ, వాళ్ళ ప్రయాస నిష్ఫలము, వారి జీవనం కూడా వ్యర్థం అంటారు అని ఈ విధంగా మనుస్మృతికారు చెప్పినారు. కాబట్టి అవన్నీ కూడా నిష్ఫలమైనటువంటి బుద్ధులు, అవ్యవసాయ బుద్ధులు అన్నాడు. అయితే ప్రమాణభూతమైనటువంటి బుద్ధి ఒకటే, నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే. బుద్ధ్యంతరాన్ని అవివేక మూలాన్ని అప్రమాణాన్ని ఇత్యాహ బహుశాఖా హీతి. బుద్ధ్యంతరములు అంటే ఈ వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి కంటే ఇతరములైనటువంటి బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి అవివేక మూలాన్ని, ఆ బుద్ధులను చెప్పేటువంటి వారికి వివేకం లేదు, వివేక మూలకమైనటువంటి బుద్ధులు కావు అవి. అందుకని అవి అప్రమాణాన్ని, ప్రామాణికములు కావు అవి. ఏవి బహుశాఖ అంటే అనేక శాఖల్లో చెప్పినటువంటి అర్థవాద వాక్యాలను తీసుకొని ఆ ఫలాల యందే ఆసక్తమైనటువంటి వారు ఏవైతే బుద్ధులు చెప్తారో అవి అనర్థకారులు, అనర్థకములు, సంసార హేతువులు అని తెలుసుకోవాలి. వ్యవసాయాత్మికాయా బుద్ధే శ్రేయో మార్గే ప్రవృత్తాయా వివక్షితం ఫలమాహ ఇతర ఇతి. ఇక శ్రేయో మార్గంలో ప్రవృత్తమైనటువంటి వ్యవసాయాత్మక బుద్ధి ఏదైతే ఉందో దానికి వివక్షితమైనటువంటి ఫలము చెప్పినాడు ఇతర అని అంటూ. అంటే ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఏం చేస్తుంది, దాని ఫలం ఏమిటి అని అంటే ఇతర బహుశాఖ బుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ బాధకం ఉన్నది. అంటే ఇతర బుద్ధులు సంసారానికి హేతువులైతే ఆ బుద్ధులను నాశనం చేసి ఈ వ్యవసాయాత్మక బుద్ధి సంసారం నుంచి నివృత్తి చేస్తుంది మనకు. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినాడు కదా, స్వల్పమప్యేష ధర్మస్య త్రయతే మహతో భయాత్ అని చెప్పాను కదా, అది ఫలం. అంటే ఇతర భేద బుద్ధులను అన్నిటినీ కూడా, అవ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధులను అన్నిటిని కూడా నాశనం చేస్తూ సంసారాన్ని కూడా నాశనం చేసి సంసారం నుండి విముక్తికి హేతువులైతాయి ఈ వ్యవసాయాత్మక బుద్ధి. ఎందుకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆత్మ అసంగము, సర్వగతము, నిర్వికారము, నిత్యము, అవినాశి అని ఏదైతే నిశ్చయాత్మక బుద్ధి కలుగుతుందో దాంతో ఏమైతుంది, సంసారం నాశనమైపోతుంది. ఈ భేద బుద్ధులన్నీ కూడా నాశనమైపోతాయి. మరియు వీటన్నిటికీ మూలం ఎవరు, అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి. మరి ఎప్పుడైతే ఈ భేద బుద్ధికి హేతువైనటువంటి అజ్ఞానమే నష్టమైపోయిందో ఇక భేదాన్ని కలిగించేవాడు ఎవడు? విభేద జనకే అజ్ఞానే నాశం అత్యంతికం గతే ఆత్మనోర్ బ్రహ్మణోర్ భేదం అసంతం కహ కరిష్యతి అనంటూ విష్ణు పురాణం చెప్తోంది. విభేద జనకే అజ్ఞానే ఆత్యంతికే నాశం గతే. ఈ భేదాన్ని కలిగించేటువంటి ఆ అజ్ఞానమే అత్యంత నాశనం అయిపోతే ఇక భేదకుడే లేకపోతే భేదం ఎలా ఉత్పన్నమవుతుంది ఆత్మ బ్రహ్మలకు అని ఈ విధంగా విష్ణు పురాణం చెప్తుంది. కాబట్టి ఈ సాంఖ్య బుద్ధి చేత, అంటే అకర్త అభోక్తృ ఆత్మ అనేటువంటి బుద్ధి చేత ఈ సకల భేద బుద్ధులు, వాటికి మూలమైనటువంటి అజ్ఞానం కూడా నష్టమైపోతే ఇక తత్ కార్యమైనటువంటి సంసారం కూడా నాశనమైపోతుంది. ప్రకృత బుద్ధి ద్వయాపేక్షయ ఇతర విపరీతా చ అప్రమాణ జనితా స్వకపోల కల్పితా యా బుద్ధయ తాసాం శాఖాభేదో యహ సంసార హేతు తస్య బాధిక ఇది యావత్. ఇంకా స్పష్టం చేస్తున్నాడు. ప్రకృత బుద్ధి, సాంఖ్య బుద్ధి లేదా యోగ బుద్ధి ఏదైతే వ్యవసాయాత్మక బుద్ధి ఉన్నదో దాని అపేక్ష చేత ఇతర విపరీతా అప్రమాణ జనితా, వ్యవసాయ బుద్ధి కంటే విపరీతమైనటువంటి ఇతర బుద్ధులు ఏవైతే ఉన్నాయో అప్రమాణ జనితములైనటువంటి స్వకపోల కల్పితములైనటువంటి బుద్ధులు, వాటిని శాఖాభేదం చేత సంసారానికి హేతువైనటువంటి ఏ అనేక బుద్ధులున్నాయో
వాటన్నిటికీ ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఏదైతే ఉందో అది బాధకం ఉన్నది, వాటిని బాధ చేస్తుంది. తత్ర హేతు, ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఈ ఇతర భేద బుద్ధులను నాశనం చేస్తుందనంటే దానికి హేతు ఏమిటి అని అంటే సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ అని హేతు చెప్పినాడు ఆచార్యులు భాష్యంలో. సమ్యక్ ప్రమాణ జనితం ఉన్నది. సమ్యక్ ప్రమాణం ఏది? తత్వమస్యాది మహావాక్యాలు, వాటి చేత జనించినటువంటి వ్యవసాయాత్మక బుద్ధి ఉన్నది. అందుకని అది ఇతర బుద్ధులను అన్నిటికీ కూడా నాశనం చేస్తుంది, వాటికి బాధకం ఉన్నది. నిర్దోష వేద వాక్య సముత్తత్వాద్ ఉక్తం ఉపాయ ఉపేయ భూతం బుద్ధి ద్వయం సాక్షాత్ పారంపర్యాభ్యాం సంసార హేతు బాధకం ఇత్యర్థః. ఏమంటాడు? నిర్దోష వేద వాక్య సముత్తత్వాత్. వేదం ఎటువంటిది? నిర్దోషం ఉన్నది. ఎందుకు? అది ఈశ్వరవాణి ఉన్నది. ఈశ్వరునికి బుద్ధి లేదు కదా, ఈశ్వరునికి మాయా అనేటువంటి ఉపాధి ఉంది కాబట్టి మాయా శుద్ధం ఉన్నది, శుద్ధ సత్వ ప్రధానం ఉన్నది. సత్వ శుద్ధ విశుద్ధిభ్యాం మాయా విద్యే చే మతే మాయా బింబోవశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర అని వేదాంత పంచదశలో మొదటి ప్రకరణంలో విద్యారణ్య గురుదేవులు చెప్పిన ప్రకారంగా మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి అని నృసింహ ఉత్తరతాపని ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా స్వయంగా మాయనే మాయా రూపంలో ఉంటుంది, అవిద్యా రూపంలో కూడా అవుతుంది. అవిద్యా రూపంలో తమ ప్రధానం ఉంటుంది, మాయా రూపంలో సత్వ ప్రధానం ఉంటుంది. సత్వాత్ సంజాయితే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా సత్వ ప్రధానం ఉన్నందువలన అందులో ఏ దోషాలు ఉండవు. కానీ ఈ తమ ప్రధానమైనటువంటి అవిద్య కార్యమైనటువంటి బుద్ధులు ఏవైతే జీవులకు ఉన్నాయో వాటిలో దోషాలు ఉంటాయి. భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణ, అపాటవం అనేటువంటి దోషాలు ఉంటాయి. కానీ ఈశ్వరునికి ఈ తమోగుణ ప్రధానమైనటువంటి అవిద్య ఉపాధి కాదు, మాయ సత్వగుణ ప్రధానమైనటువంటిది. అందుకని శుద్ధం ఉంటుంది. అందుకని ఈశ్వరంలో కూడా ఏ విధమైన దోషాలు లేవు. కాబట్టి ఈశ్వర ప్రణీతమైనటువంటి వేదంలో కూడా ఏ విధమైనటువంటి దోషాలు లేవు. కాబట్టి వేదం నిర్దోషము. ఆ నిర్దుష్టమైనటువంటి వేద వాక్యాలు ఏవైతే ఉన్నాయో తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేయగా ఉత్తత్వాత్ అంటే కలిగినటువంటి ఏది? ఈ వ్యవసాయాత్మక బుద్ధి. ఉక్తం ఉపాయ ఉపేయ భూతం బుద్ధి ద్వయం. ఉపేయము సాంఖ్య బుద్ధి, ఉపాయము యోగ బుద్ధి. ఉపాయం అంటే సాధనం, ఉపేయం అంటే సాధ్యం. యోగ బుద్ధి సాంఖ్య బుద్ధికి ఉపాయం ఉన్నది, సాధనం ఉన్నది. అందుకని ఈ ఉపాయ ఉపేయ భూతమైనటువంటి రెండు బుద్ధులు, సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి, ఈ రెండు కూడా సాక్షాత్ పారంపర్యాభ్యాం, ఒకటేమో సాక్షాత్ సంసార నివృత్తికి హేతు ఉంది, ఒకటేమో పరంపరా రూపం చేత సంసార నివృత్తికి హేతు ఉన్నాయి. సంసార హేతు బాధకం ఇత్యర్థః. సంసార హేతు ఏది? అజ్ఞానం. అజ్ఞానానికి బాధకం ఉన్నది ఈ నిశ్చయాత్మక బుద్ధి ద్వయం అని ఇంత దగ్గర శ్లోకం యొక్క పూర్వార్ధం యొక్క వ్యాఖ్యానం అయిపోయింది. ఉత్తరార్ధం వ్యాచస్తే, ఇప్పుడు ఉత్తరార్ధాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు పూజ్యపాదులు. యాహ పునః ఇతి అని భాష్యంలో ప్రకృత బుద్ధి ద్వయాపేక్షయా అర్థాంతరత్వం ఇతరత్వం. అయితే ప్రకృతమైనటువంటి సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి కంటే ఇతరమైనటువంటి ఏ బుద్ధులు ఉన్నాయో అవి అవ్యవసాయాత్మక బుద్ధులు. తాసాం అనర్థహేతుత్వం దర్శయతి ఆసామితి. ఆ బుద్ధులు అనర్థానికి కారణములున్నాయని భాష్యంలో చెప్పినాడు. యాసాం శాఖా భేద ప్రచారవశాద్ అనంతో అపారో అనుపరత సంసారో నిత్యప్రతతో విస్తీర్ణో భవతి అని అంటూ అప్రామాణిక బుద్ధీనాం ప్రసక్త అనుప్రసక్త్యా జాయమానానాం అతీవ బుద్ధి పరిణామ విశేషాః శాఖాభేదాః తేషాం ప్రచారః ప్రవృత్తిః తద్వశాద్ ఇది ఏతత్. అప్రామాణికమైనటువంటి బుద్ధులు కాబట్టి బుద్ధి పరిణామ విశేషాలు శాఖాభేదం చేత అవి విస్తారంగా అనేకములయ్యి, అనంతములయ్యి, అపారములయ్యి, అనుపరతములయ్యి, అంటే వాటికి అంతం అనేది లేదు, ఈ విధంగా ఉన్నాయి అని చూపెట్టాడు. అనంతత్వం అంటే ఏమన్నట్టు? ఆ శాఖాభేదం చేత ఉత్పన్నమైనటువంటి ఏవైతే ఇతర బుద్ధులు ఉన్నాయో అవి అనంతములని చెప్పినాడు కదా. అనంతత్వం అనంటే సమ్యజ్ఞానం అంతరేణ నివృత్తి విరహితత్వం. సమ్యజ్ఞానం లేకుండా వాటి యొక్క నివృత్తి కాదు. అంటే సమ్యజ్ఞానం కలిగేంత వరకు అవి అనంతములుగా విలసిల్లుతాయి.
సమ్యజ్ఞానం కలిగితే అన్ని నాశనం అవుతాయి. అపారత్వం అంటే కార్యస్య ఏవ సతః వస్తుభూత కారణ విరహితత్వం. అపారం అంటే పారం అంటే అవతలి తీరం అంటే వీటికి ఒక అవధి అంటూ లేదు. అనుపరతత్వం అంటే వీటికి ఉపరతి, వీటికి ఉపసంహారం సమాప్తి అనేది లేదు. దాన్ని స్ఫోరయతి అది చెప్తున్నాడు. నిత్యయితి అంటే నిత్యప్రతతో విస్తీర్ణో భవతి అన్నాడు. అంటే నిత్యం అల్లుకుంటూ విస్తరిస్తూ ఉంటాయి అని చెప్పిండు కదా, నిత్యప్రతతో అన్నాడు. అంటే ఇవి జ్ఞానం కలిగినంత వరకు ఎంతవరకైనా పోతాయి, వీటికి అంతు లేదుగా అని చెప్పినాడు. కథం తరి తన్నివృత్య పురుషార్థ పరిసమాప్తి. అయితే వీటికి అంతం అనేది ఉందా లేదా, అవి నివృత్తి అయ్యి పరమ పురుషార్థం ప్రాప్తమైనటువంటి ఉపాయం ఉందా లేదా, ఎట్లా అవి నివృత్తి అవుతాయి. తత్రాహ ప్రమాణయితి ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్తవశాచ్చ ఉపరతాసు అనంత భేద బుద్ధిసు సంసారో అపి ఉపరమతే అని భాష్యకారుడు భాష్య పంక్తిని ఇచ్చినాడు. అంటే ప్రమాణ జనిత వివేక బుద్ధి నిమిత్తకమైనటువంటి ఏ జ్ఞానం ఉన్నదో దాని చేత ఇవి ఉపరతమైపోతాయి. అవ్యవసాయాత్మిక బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఉపరమణం పొందుతాయి అంటే నాశనం అవుతాయి. అప్పుడు సంసారం కూడా ఉచ్ఛిన్నమైపోతాయి. అన్వయ వ్యతిరేకాఖ్యేన అనుమానేన ఆగమేన చ పదార్థ పరిశోధన పరినిష్పన్నా వివేకాత్మికా యా బుద్ధి తాం నిమిత్తీకృత్య సముత్పన్న సమ్యక్ బోధ అనురోధాత్ ప్రకృత విపరీత బుద్ధయో వ్యావర్తంతే. అయితే ప్రమాణ జనిత అని చెప్పడం చేత ఏం చెప్పినట్లయింది అంటే అన్వయ వ్యతిరేకం చేత, అనుమానం చేత, ఆగమ ప్రమాణం చేత, అనుమానాది యుక్తుల చేత, ఆగమ ప్రమాణాల చేత, మరి పదార్థ పరిశోధన పరినిష్పన్నమైనటువంటి మరి తత్వమస్యాది అంటే తత్పదము త్వం పదార్థము ఈ పదార్థాల యొక్క శోధనల చేత నిష్పన్నమైనటువంటి ఏ వివేకాత్మక బుద్ధి ఉన్నదో, ఉత్పన్నమైనటువంటి సమ్యక్ బోధ ఏదైతే ఉందో దాని చేత ఈ విపరీత బుద్ధులన్నీ కూడా నాశనమైతాయి అనంటూ ప్రమాణ జనిత వివేక బుద్ధిని వేరు చేసి చూపెట్టాడు. తాసు అసంఖ్యాసు వ్యావృత్తాసు సతీసు నిరాలంబనతయా సంసారో అపి స్థాతుం అశక్నువన్ ఉపరతో భవతి ఇత్యర్థః. ఈ అనేక శాఖలలో ఈ అవ్యవసాయాత్మిక బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కలిగినటువంటి ఈ అనేక విపరీత బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా ఈ సమ్యజ్ఞానం చేత నాశనమైతాయి. అప్పుడు వాటికి ఆలంబనం లేక ఆధారం లేక అప్పుడు సంసారం కూడా ఉపరతమవుతుంది. సంసారం కూడా ఉండడానికి అంటే స్థిరపడి ఉండడానికి అశక్యం ఉన్నది. యా పునః ఇది ఉపక్రాంతాః తత్వజ్ఞాన అపనోద్యాః సంసారాస్పదీభూతాః విపరీత బుద్ధిః అనుక్రామతి తా బుద్ధయః ఇతి. అవి తత్వజ్ఞానం చేత బాధింపబడుటకు యోగ్యములు, సంసారానికి హేతువులు అయినటువంటి విపరీత బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి అనేక బుద్ధులు, అవి తత్వజ్ఞానం చేత నాశనమవుతాయి. బుద్ధీనాం వృక్షస్య ఇవ కుతః బహుశాఖిత్వం. అయితే బుద్ధులు వృక్షమునకు అనేక శాఖలు ఉన్నట్టుగా ఇక్కడ అనేక శాఖాభేదం చేత ఉత్పన్నమైనటువంటి అనేక బుద్ధులని చెప్తున్నారు. ఇక్కడ శాఖలు ఎక్కడ ఉంటాయి అంటే వృక్షమునకు శాఖలు ఏ విధంగా ఉంటాయి అట్లా కాదు. ఇక్కడ ఉపనిషత్తులో అనేక శాఖలు ఉంటాయి, వేదంలో అనేక శాఖలు ఉంటాయి. ఆ శాఖా భేదం చేత అనేకమైనటువంటి అర్థవాదాలు చెప్పినవి ఉన్నాయి. ఆయా ఫలాలు దొరుకుతాయని చెప్పింది ఉన్నది. అయితే వాటిని విన్నటువంటి కర్మిష్ఠులు వాటిలోనే ఆసక్తులయ్యి అవే సత్యములని, అవే పరమ పురుషార్థానికి హేతువులని వారు విపరీత బుద్ధిని పొందుతారు. అదే అవ్యవసాయాత్మక బుద్ధి, అవే బహుశాఖ బుద్ధి. ఏకైకాం బుద్ధిం ప్రతి శాఖాభేద అవాంతర విశేష తేన బుద్ధీనాం అసంఖ్యాత్వం ప్రఖ్యాతం ఇత్యాహ. కాబట్టి ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్క శాఖ నుంచి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇట్లా అవాంతర శాఖలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా విశేషమైనటువంటి బుద్ధులు అనేకం ఉంటాయి, అసంఖ్యాకములు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ప్రతి శాఖాసు అని. బుద్ధీనాం ఆనంత్య ప్రసిద్ధ ప్రద్యోతనార్థో హీ శబ్ద. ఈ బుద్ధులు అనేకం ఉన్నాయని చెప్పుటకే హీ శబ్దము ప్రసిద్ధార్థంలో వాడబడింది. సమ్యజ్ఞానవతాం
యథోక్త బుద్ధి భేద భాగత్వం అప్రసిద్ధం ఇత్యాశంక్య ప్రత్యాహ కేశాం ఇత్యాదిన. అయితే ఎవరికయ్యా ఈ అవ్యవసాత్మక బుద్ధి కలిగేది అనంటే సమ్యజ్ఞానవంతులకు ఆ బుద్ధులను స్వీకరించుట అప్రసిద్ధం ఉంది. అంటే సమ్యజ్ఞానం కలిగినటువంటి వారికి ఎటువంటి అవ్యవసాయాత్మక బుద్ధి ఉండదు, ఏకా బుద్ధి ఉంటది, వ్యవసాయాత్మక బుద్ధి ఉంటది. దానికి విపరీతమైనటువంటి బుద్ధి అంటే ప్రమాణ జనిత వివేక బుద్ధి రహితానాం ఇత్యర్థ అన్నట్టు భాషలో చెప్పినాడు. ప్రమాణ జనిత వివేక బుద్ధి లేనటువంటి వారికి ఈ అవ్యవసాయాత్మక బుద్ధి ఉంటుంది అని చెప్పినాడు. ఇంత కనుక 41వ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము. మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.